ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18 వచనము. దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో కాగా యేసు దేవాలయంలో బోధించుతూ మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడను ఎరుగుదురు, నా అంతటా నేను రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగుదురు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం మిమ్మల్ని గూర్చి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలువు, కానీ నన్ను పంపిన వాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులు లోకమునకు బోధించుతున్నానని చెప్పాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమే సత్యవంతుని యందు ఉన్నాము, ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వచనం కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తాను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధన స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృప చూపువాడును నమ్మదగిన దేవుడనని తాను ద్వేషించువాడు ప్రతి వారిని బహిరంగంగా నశింప చేటుకు వానికి దండన విధించువాడని నీవు తెలుసుకొనవలను. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం నీ మాటలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నువ్వు వాద్యం ఆడినప్పుడు గెలిచినట్లు అని రాయబడిన ప్రకారం ప్రతి మనుష్యుడును అబద్ధికుడుగును, కానీ దేవుడు సత్యవంతుడే కాక తీరడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఏలియనగా ఏ అతిశయపు మాటలు చెప్పినాను నేను సిగ్గుపరచబడలేదు, మేము ఎలాగ అన్నింటినీ మీతో నిజముగా చెప్పితాము, అలాగే మేము తీతు ఎదుట మీ విషయమే చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనపడిను. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 31 నేను అబద్ధం ఆడటలేదని నిరంతరము స్తుతించబడుచున్న మన ప్రభువుకు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్న తండ్రి, మీరు సత్యవంతుడు దేవుడు ఉన్నారు తండ్రి. నేను మీ అందు విభక్తులు కలిగి మీ ప్రేమ కృప మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.